ఈ పుస్తకం మూసేద్దాం అనుకుంటాం అనమాట. కాబట్టి కథని వ్యాసంగా రాస్తున్నాము ఏమిటి? ఇట్లాంటిదంతా అంటే ప్రతి రచయిత, ప్రతి కథ లేదా కవిత తన రచనని బయటికి అంటే ప్రపంచానికి వెల్లడించే ముందర స్వయం సమీక్ష చేసుకోవాలి. సిరివెన్నెల గారు అంటారు, ఒక పాట నేను బయటికి వెళ్లే ముందర నేను ఒక 100 సార్లు 200 సార్లు నేనే విమర్శకుడిగా మారి నేను చూసుకుంటానమ్మా. ఈ పదం బదులు ఇంకొక పదం పెడితే బాగుంటుందా, ఎలా రాశాను ఏమిటి అని చెప్పి. అలాగా మనకి మనమే విమర్శకులుగా మారి ఒకసారి చదువుకుని ఇది కథ నేను రాశాను ఇది కరెక్టేనా అన్నది ఆలోచన చేసుకుని బయటికి గనక మనం విడుదల చేస్తే గనక తప్పకుండా అది సక్సెస్ఫుల్ రచన అవుతుందని నా నమ్మకం. సూపర్. చాలా బాగుందండి. నాకు మీరు చెప్పిన సలహాలన్నీ కూడా నేను నా నెక్స్ట్ పుస్తకంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానండి. చాలా మంచి టిప్స్ ఇచ్చారు. యాక్చువల్లీ